మీరు ఇది ఎప్పుడైనా విన్నారా? ఏంటి, డోర్సే లేని ఇళ్ళని చూసారా? మొత్తం ఊరు ఊరు మొత్తం డోర్సే లేవు, అది చూసారా? మహారాష్ట్రలోని అహ్మదనగర్ డిస్టిక్లో శని సింగపూర్ అనే గ్రామంలో అసలు అందులో ఉన్న ప్రతి ఇంటికి డోర్సే ఉండవు. అంటే 300 సంవత్సరాల క్రితం ఆ ఊర్లో పెద్ద వరద సంభవిస్తుంది. అక్కడే ఉన్న పర్ణశాల అనే నది పొంగి పొర్లుతుంది. అదే రోజు ఆ రివర్లో వరద తగ్గినాక ఒక పెద్ద బ్లాక్ బండరాయి వచ్చి ఉంది అట. అరే ఏంటి, ఇది ఎప్పుడు లేదు కదా, ఎప్పుడు ఎందుకు వచ్చిందనేసి ఒక పెద్ద మనిషి వెళ్ళి చూసిండట. దాన్ని ముట్టుకున్నా కూడా, కర్రతోని కొట్టినా కూడా దాని నుండి బ్లడ్ వెళ్ళిందంట వింతగా. అయ్యో ఏంటి ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఏంటి ఇదని అందరూ భయపడిపోయి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి ఆ ఊరు పెద్దకి కలలో శని భగవంతుడు కనిపించి, ఆ నల్లని రాయి నా ప్రతిరూపమే, మీరు దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, ఈ ఊరి మధ్యలో ఉండి ప్రతి ఇంటిని కాపాడుతాను, అట్ ద సేమ్ టైం మీ యొక్క డోర్లని తీసివేయాలి అని చెప్తున్నానని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడట. సో వెంటనే నెక్స్ట్ డే ఆ ఊర్లో ఆ రాయిని తీసుకొచ్చి ప్రాణబల ప్రతిష్ఠ చేసి వాళ్ళ ఇళ్ళకి ఉన్న ప్రతి డోర్స్ని తీసేస్తారు. ప్రతి ఏ షాప్కి కానీ, ఏ ఇంటికి కానీ, ఈవెన్ బ్యాంకులకి కూడా డోర్ అనేది ఉండదు. అరే ఇట్లా ఉంటే దొంగలు పడచ్చు కదా అనుకుంటారు. కానీ అక్కడ అసలు ఇంతవరకు పోలీస్ స్టేషన్ ఉంది. 2015లో ఒక పోలీస్ స్టేషన్ ఉండే. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క క్రైమ్ రికార్డ్ కూడా కాలేదు. ఒక్క థీఫ్, ఒక దొంగతనం జరిగినట్టుగా కూడా రికార్డ్ అవ్వలేదు. సో అంత నమ్మకం. అంటే దొంగతనం చేస్తే అక్కడ శని భగవానుడు శిక్షిస్తాడని వాళ్ళ నమ్మకం. ఈవెన్ అక్కడ బ్యాంక్స్కి కూడా లాక్ వేయరు, షాప్స్కి లాక్ వేయరు, డోర్సే లేవు. ఈవెన్ టాయిలెట్స్కి కూడా డోర్సే ఉండవు. కర్టెన్స్ వేసి ప్రైవసీ గురించి కర్టెన్స్ మాత్రమే ఉంచుతారు. ఇప్పటికీ ఎక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగితే అసలు డోర్సే లేకుండా కన్స్ట్రక్షన్ అనేది బిల్డ్ చేస్తారు అన్నట్టు. ఈవెన్ శని భగవానుడికి గురించి కట్టిన ఆ దేవాలయంలో కూడా డోర్ అనేది ఉండదు.